యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ వీటి కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం సిఎస్బిఎస్ అకాడమీ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఇది ఆన్లైన్లో వినొచ్చు, ఆఫ్లైన్లో వినొచ్చు. ఈ బ్యాచ్ జూలై 17వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు ఈ నెంబర్స్కి. తమిళనాడులోని వైగై నది ఒడ్డున కీలడి అనే ఒక ప్రాంతం ఉంది. అది ఇప్పుడు చాలా వార్తల్లో ఉంది. అక్కడ ఒక సైట్ ఉందన్నమాట. ఎప్పటి నుంచో అది చాలా పురాతనమైన నాగరికత కలిగి ఉంది. దాదాపు సింధు నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, దానికి సంబంధించిన ఆనవాళ్ళు ఇక్కడ దొరుకుతున్నాయి. ఎందుకంటే మామూలుగా తమిళనాడులో అర్బన్ నాగరికత అనేది అప్పట్లో, అంటే పట్టణ నాగరికత అనేది అప్పట్లో లేదు. సంగం టైంలో అదంతా రూరల్ బేస్డ్ అనమాట. కానీ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, బ్రిక్ వాల్స్ కావచ్చు, వెల్స్ కావచ్చు, ఈ కీలడి ప్రాంతంలో కనిపెట్టినవన్నీ కూడా దాదాపు 6th సెంచరీ బీసీ ఆ టైంలో అంట. అదే ప్రాంతంలో దాదాపు 7,500 ఆర్టిఫాక్ట్స్ దొరికాయంట. ఇవన్నీ చూస్తే అక్కడ ఒక పట్టణ నాగరికత, అర్బన్ కల్చర్ వర్ధిల్లినట్టు 6th సెంచరీ బీసీలో తెలుస్తుంది అనమాట. అయితే సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం ఇది 3rd సెంచరీ బీసీ సంగం నాగరికత అప్పట్లో ఉంది కదా అదే అని చెప్తున్నారు. కానీ సంగం అనేది గ్రామ నాగరికత, రూరల్ కల్చర్ అనమాట. అయితే ఈ ప్రాంతంలో, ఈ కీలడి అనే ప్రాంతంలో పాట్ స్ట్రెడ్స్, ఏదైతే కొండ ముక్కలు దొరికాయో వాటిపైన తమిళ్ బ్రాహ్మీ స్క్రిప్ట్ ఉందంట. దానిలో ఆ సింబల్స్ ఇవన్నీ కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికతతో చాలా క్లోజ్గా ఉన్నాయంట. దానిపైన ఆ కొండ ముక్కల పైన ఉన్న సింబల్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ స్క్రిప్ట్తో సరితూగుతున్నాయంట. ఈ మధ్య మాస్ స్పెక్ట్రోమెట్రీ టెస్ట్ అని కొండ మొక్కలకు చేస్తారనమాట, వాటి యొక్క ఏజ్ కనుక్కోవడానికి. దానిలో అర్థమైంది ఏంటంటే ఇవన్నీ కూడా 6th సెంచరీ బీసీ. ఓవరాల్గా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో పనిచేసే ఒక ఆఫీసర్ అమర్నాథ్ రామకృష్ణన్, ఈయన ఈ కీలడి ప్రాంతంలో చాలా ఎక్స్కవేషన్ చేపించి ఈయన ఇది 6th సెంచరీ బీసీ అని చెప్పి ఆయన నిర్ధారించారనమాట. ఆ తర్వాత ఆయనకి ట్రాన్స్ఫర్ అవటం, మళ్ళీ రీసెంట్గా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆయనకు ఒక ఉత్తరం రాస్తుందంట, నువ్వు చేసిన ఫైండింగ్స్లో చాలా తప్పు ఉన్నాయి, వాటన్నిటిని పునఃసమీక్షించుకో అని చెప్పి. కానీ ఈయన మాత్రం లేదు, కీలడిలో ఉన్న సివిలైజేషన్ అనేది, చూసిన నాగరికత అనేది 6th సెంచరీ బీసీ, కాబట్టి దానిలో ఎటువంటి మార్పు లేదు అని చెప్పి ఆయన చెప్పుకొస్తున్నారు. ఓవరాల్గా తమిళనాడు స్టేట్ గవర్నమెంట్కి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఈ కీలడి ప్రాంతంలో ఫర్దర్ ఎక్స్కవేషన్స్కి ఫండింగ్ ఇవ్వట్లేదు అనమాట. తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ అక్కడ మళ్ళీ ఇంకా రీసెర్చ్ జరుగుతుంది. అయితే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు మాత్రం అక్కడ ఎక్స్కవేషన్స్ ఏ లెవెల్లో ఉన్నాయో అక్కడే ఆపమని చెప్పి కొత్తగా ఎక్స్కవేషన్స్ మాత్రం చేయట్లేదు అనమాట. అయితే తమిళనాడులో వైగై నది ఒడ్డునున్న ఈ కీలడి సైట్ మాత్రం ఇప్పుడు చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది.